శ్రీ గురుభ్యో నమ. బిఎంహెచ్ లైవ్ బిల్డింగ్ సైన్సెస్ వేదికగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమం ద సెన్స్ ఆఫ్ అయాంలో 187వ సంచికను ప్రారంభించవలసిందిగా గురువుగారు శ్రీ కాశీ విశ్వనాథం గారిని వేడుకుంటూ వారు సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. గురువుగారు నమస్కారం అండి. ఈ ఉపాఖ్యానాన్ని ప్రారంభించుకుందామండి. అమ్మా శ్రీ గురుభ్యో నమ. మనం ఈ శ్వాస గురించి మాట్లాడుతున్నప్పుడు ఫోర్త్ పిల్లర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీరు జనరల్ గా గమనించినట్లయితే ఒక పిల్లరు టూ సైడ్స్ ఫేస్ చేసి ఉంటుంది. అంటే ఒక విధంగా అది ఎలిప్టికల్ ఆకారంగా ఉన్నట్టయితే రౌండ్ గా ఉంటే సర్కిల్ ఉంటుంది, 360 degrees లో ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఫ్లాట్ గా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, టూ ఫేసెస్ కనపడతాయి, అటు ఇటువైపు కనపడతాయి కదా. అటువైపు ఇటువైపు కనపడుతున్నప్పుడు ఏమవుతుంది, మీరు బ్రిడ్జి పైన మీరు ఎప్పుడైనా గమనించారా, ఆ ప్లాట్ఫామ్ పెడతారు. ఆ ప్లాట్ఫామ్ పెట్టినప్పుడు ఏమైతుందంటే, ఏ ప్లాట్ఫాము అటు అటు తిరిగి ఇటు తిరిగే ప్లాట్ఫామ్ కాదు, మొత్తం రోడ్ కొంత గ్యాప్ వదులుతారు. గ్యాప్ వదిలేసి అటు నుంచి వచ్చేటువంటి ప్రెషరు, ఇటు ఫిఫ్త్ పిల్లర్ నుంచి వచ్చేటువంటి ప్రెషరు, లేదా ఫిఫ్త్ పిల్లర్ వైపుకి వెళ్ళేటువంటి ప్రెషరు, లేదా థర్డ్ నుంచి ఫోర్త్ కి వచ్చేటువంటి ప్రెషరు, రెండు సపోర్ట్ చేయాలి. మీరు గమనించే ఉంటారు, కొంచెం లైట్ గ్యాప్ ఉంటుంది, స్లైట్ గ్యాప్. అది ఎందుకంటే వాళ్ళు చెప్తారులేండి సైన్స్ ప్రకారం, ఏదో సమ్మర్ లో కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, దానివల్ల చేస్తామని చెప్పేసి. సరే ఏదన్నా కానివ్వండి, గ్యాప్ ఉంది కదా. అంటే ఏంటి ఇక్కడ, ఈ ఫోర్త్ పిల్లరు థర్డ్ పిల్లర్ నుంచి వచ్చేటువంటి ఆ ప్రెషర్ ని తట్టుకొని ఫోర్త్ పిల్లర్ కూడా కొంత పంపించాలి, లేదా ఫోర్త్ పిల్లర్ నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని కూడాను, అంటే అటు నుంచి వచ్చినప్పుడు ఫిఫ్త్ పిల్లర్ నుంచి వచ్చే సమాచారాన్ని ఫోర్త్ పిల్లర్ కూడా రిసీవ్ చేసుకోవాలి. అటు నుంచి వస్తే, ఇటు నుంచి పోతే థర్డ్ నుంచి రిసీవ్ చేసుకొని ఫోర్త్ లో ఉంచి కొంత మాడిఫై చేసేసి ఫిఫ్త్ కి పంపించాలి. అది ఏది ఎక్కువగా ఫ్లాట్ గా ఉండి అటువైపు ఇటువైపు ఉన్నట్టయితే, అంటే అటు కూడా ఉంటుంది, కొంత సెమీ సర్కిల్ గా ఉంటుంది. ఈ డైరెక్షన్ లో ఏమైతుందంటే, మన ఫిఫ్త్ పిల్లర్ కి వెళ్తున్నాం కదా, వెళ్లే ముందు ఇంకొక చిన్న విషయం మీతో షేర్ చేస్తాను. ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి విషయం, అది చాలా బాగుంది, అది అందుకే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం నిన్న, అసలు విషయానికి వస్తే అంతర్కుంభకం బాహ్య కుంభకం, అంటే ఎక్స్టర్నల్ రిటెన్షన్, ఇంటర్నల్ రిటెన్షన్. ఇంటర్నల్ రిటెన్షన్ కన్నా ఎక్స్టర్నల్ రిటెన్షన్ లో మనకి ఎందుకంటే ఎక్కువ అవకాశం ఉంటుంది గమనించటానికి. మనం నా బోటి కాదు, యోగులకు అలా ఉండదండి. ఏదైనా ఒకటే, అంతర్కుంభకమైన ఒకటే, బాహ్య కుంభకమైన ఒకటే. సాధన చేసేటువంటి ఎక్కువ మందికి అంతర్కుంభకమైన ఒకటి, బాహ్య కుంభకమైన ఒకటే. విషయం ఏంటంటే, అంతర్కుంభకం చేస్తున్నప్పుడు, అంటే అంతర్కుంభకం అప్పుడు సగం పార్ట్ వచ్చేసి, అంటే లోపల ఆ టర్నింగ్ లో, ఏ టర్నింగ్, గాలి పీల్చుకున్న తర్వాత ఒక టర్న్ తీసుకుంటుంది అది. ఆ టర్నింగ్ లో మనకు తెలియనటువంటి పదార్థాన్ని కూడా ఒకటి తీసుకుంటుంది, అంటే సైన్స్ కు అందనటువంటి పదార్థాన్ని కూడా గాలి నుంచి తీసుకుంటుంది మన శరీరం. సెకండ్ టర్నింగ్ లో కూడా తీసుకుంటుంది. సెకండ్ టర్నింగ్ లో కూడా తీసుకుంటుంది. అంటే ఈ టోటల్ టర్నింగ్ లో గాలిలోని ఏదో మనకు తెలియని పదార్థం, ఆ పదార్థం ఏమిటో ఊహకందని విషయం మనకు చెప్పలేం ఇది అని చెప్పేసి. గాలిలో ఏముంటాయండి, మహా ఉంటే నైట్రోజను, అసలు లేకపోతేనేమో ఈ హీలియము, ఆక్సిజను, ఇంకా 2-3 రకాల ఎన్నికలు ఉంటాయి. ఈ వీటిల్లో ఆక్సిజన్ తీసుకుంటుంది, బాగుంటుంది. ఆక్సిజనే కాకుండా ఆక్సిజన్ తో పాటు ఇంకేదో ఉందని నేను ఒక నిర్ణయానికి వచ్చాం కాదు. ఎందుకని అంటే,
ఉదాహరణకు ఒక ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తికి మనం ఆక్సిజనే పంపిస్తుంటాం అయ్యా. మూతికి పెట్టేశాం. అక్కడ అతనికి గాలి కావాలి కాబట్టి పీల్చుకుంటూ ఉంటాడు. గాలి కావాలిగా కొంతసేపు అయిన తర్వాత. ఇది ఎన్నాళ్ళు పీల్చుకోగలడు అతను? మనకు సాధ్యపడని విషయం కాదు. అతను జీవించడానికి అవకాశం లేదు. అంటే ఏంటి ఇక్కడ? ప్యూర్ ఆక్సిజన్ పంపిస్తున్నాం మనం ఇక్కడ. ఈ ప్యూర్ లిక్విడ్ ఆక్సిజన్ పంపించిన తర్వాత అది అవసరమే. కొన్నాళ్ళు జీవిస్తారు బాగానే ఉంది. తర్వాత క్షీణించిపోతాడు. అంటే ఏంటి? గాలిలో ఆక్సిజన్‌తో పాటు ఇంకా ఏదో ఒక పదార్థం, ఆ పదార్థం ఉండబట్టే ఇదిగో మీరు, నేను మనందరం ఈ విధంగా జీవించున్నాం. కానీ ఆరోగ్యవంతుడైనటువంటి ఆ వ్యక్తికి ఈ లిక్విడ్ ఆక్సిజన్ పంపించిన తర్వాత అది తప్ప ఇంకోటి లేదుగా. మనం తీసుకునేది లేదు గదు. అందుకే అతని ఆరోగ్యం క్షీణించిపోతుంది. సరే అది వదిలేయండి. అది ఉండి తీరాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేసాం మనం. మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయకపోయినా అది ఉండి ఉంటుంది ఇంకంతే. ఉండి ఉండకపోతే కంప్లీట్‌గా ఆక్సిజన్ తీసుకునేవాళ్ళంగా మనం. మరి జీవించేవాళ్ళంగా కాదు. మరది లేదుగా ఇక్కడ. అందుకు మీతో చెప్తున్నా అది. అంతే తప్ప ఇంకోటి కాదు. సరే. ఈ ఫోర్త్ పిల్లర్‌ని అటువైపు ఫేస్ చేసి ఉంటుంది గదు. ఇంకొక కోణం ఉంటుంది గదు. ఏది? ఫిఫ్త్ పిల్లర్ వైపు. ఈ ఫిఫ్త్ పిల్లర్ వైపు వెళ్తున్నప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తుందో చూద్దాం మనం ఇక్కడ. అదే విశేషం ఇవాళ. మీరు జాగ్రత్తగా గమనించండి. లాఫింగ్ క్లబ్స్ అని ఉంటాయి గదు. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎందుకంటే మన ఎన్టీఆర్ స్టేడియంలో కొంతమంది నుంచొని ఇప్పుడు నవ్వుతా ఉంటారు ఎర్లీ మార్నింగ్ మీరు గమనించినట్టయితే. అకారణంగా నవ్వుతూ ఉంటారు. అకారణానికి కారణం లేదు. ఏం లేదు. అంటే అది ఒక క్లబ్ అది. నవ్వుతా ఉంటారు వాళ్ళు. అదేంటి? వాళ్ళు కావాలని తెచ్చుకొని నవ్వుతా ఉంటారు ఇక. యాక్చువల్‌గా ఏదో ఒక జోకేసో, ఇంకోటేసో వస్తే వచ్చేటువంటి నవ్వు కాదు. అది కాదు. నవ్వుతూ ఉంటారు. ఆహాహాహా! అని నవ్వుతా ఉంటారు. మీరు గమనించే ఉంటారు గదు. అక్కడ ఏదో ఒకటి లోపించింది గదు. ఏదది? మనలో ఒక ఇన్‌స్పిరేషన్ లేదు. అంటే నవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యం లేదక్కడ. అఫ్‌కోర్స్ అది ఉపయోగపడదని నేననను. ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. లేకపోతే కొంత లోపం ఉంటుంది. ఏ లోపం ఉంటుంది? నవ్వాలి అనేటువంటి ఒక ఇన్‌స్పిరేషన్ లోపల మిస్ అయిపోయింది. అది చాలా ఇబ్బంది పెడుతుందయ్యా. ఇబ్బంది పెడుతుంది. ఇదిగో ఆ ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నా ఇంకొక విషయం. ఏమిటంటే అది మీరు రోడ్డు మీద వెళ్తున్నారు సడెన్‌గా. ఏదో ఆలోచించుకుంటూ వెళ్తున్నారయ్యా రోడ్డు మీద. వెనక నుంచి వాడేం చేస్తాడంటే ఒక కార్‌లో డ్రైవ్ చేస్తూ అది వన్ వేనే. బోత్ వే కూడా కాదు. మీరు లెఫ్టో, రైటో పోతుంటారు. వెనక నుంచి కారు మీరు జాగ్రత్తగా తప్పుకుంటే తప్ప కారు వెళ్ళదు. లేదంటే మిమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోతది. అట్లాంటి రోడ్ అనుకుందాం. మీరు రోడ్డు ముందెళ్ళిపోతున్నారు. వెనక నుంచి వాడేం చేస్తున్నాడు? ఆ డ్రైవరు పక్కనున్న వాడితో మాట్లాడుతూ పక్కకు చూస్తున్నాడు. ముందు ఎవరు లేరు గదా! అని చెప్పేసి వాడు వస్తున్నాడు. హారన్ కూడా కొట్టలేదు మీరున్నారని చెప్పేసి. ఎప్పుడైతే మీరు వాడు దగ్గరికి వచ్చాడో, వచ్చిన తర్వాత ఆ సౌండ్ విని మీరు వెనక్కి చూస్తారు అనుకుందాం. ఎంత? ఒక మీటర్ ఉంటుంది. వాడు బ్రేకేసినా సరే మీ మించి వెళ్ళిపోతుంది. వాడు ఎంత బ్రేక్ వేసినా సరే మీ మించి వెళ్ళిపోతుందండి. అంత స్పీడ్‌లో వస్తున్నాడు వాడు. మీరు సడెన్‌గా వెనక్కి తిరిగారు మీరు. చూడండి. సడెన్‌గా వెనక్కి తిరిగినప్పుడు కూడా మీరు గాలి పీలుస్తుంటారండి. ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్ జరుగుతుంటుందండి. ఇన్‌హలేషన్ అయ్యుండొచ్చు, ఎక్స్‌హలేషన్ అయ్యుండొచ్చు, లేదా అంతర్కుంభకం అయ్యుండొచ్చు, బాహ్య కుంభకం అయ్యుండొచ్చు. ఏదో ఒకటి ఉంటారు. ఎక్కడో ఒక స్టేజ్‌లో ఉంటారు మీరు. కదా! ఎప్పుడైతే మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో
వెనక నుంచి వచ్చేటువంటి కారు యొక్క శబ్దానికి తిరిగారో అక్కడ ఆ సమయంలో ఆ ప్రదేశంలో సడన్ గా మీ శ్వాస ఆగిపోతుంది అయ్యా. ఇన్హలేషన్ లో ఉంటే అక్కడ ఆగిపోద్ది, ఎక్సలేషన్ లో ఉంటే అక్కడ ఆగిపోద్ది, ఇంటర్నల్ రిటెన్షన్ లో ఉంటే అక్కడ ఆగిపోద్ది, ఎక్స్టర్నల్ రిటెన్షన్ లో ఉంటే అక్కడ ఆగిపోద్ది. సడన్ స్టాప్. అక్కడ ఏముంటుందో తెలుసా అండి? అదే పాయింట్ అండి. అసలు అదే అక్కడే మనం పట్టుకోవాలి. ఇక ఆ తర్వాత చూడండి ఎట్లుంటుందండి, పై ప్రాణాలు పైనే పోతాయండి. అక్కడ నా పేరు గుర్తుండదు, నేనెవరో గుర్తుండదు, నేను రిటైర్డ్ ఎంప్లాయీ ఆ ఎంప్లాయీ గుర్తుండదు, నా ఆస్తి గుర్తుండదు, నా పేరు గుర్తుండదు, ప్రతిష్ట గుర్తుండదు, ఏమీ గుర్తుండవండి. కంప్లీట్‌గా ఎవాపరేట్ అయిపోతాయండి. మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. ఏం మిగులుతుందండి? ఆఖరికి నేను ఇంకొక మీటర్లు అంటే ఇంకొక మీటర్ గన ట్రావెల్ చేస్తే చనిపోతాననేటువంటి సమాచారం కూడా నా దగ్గర ఉండదండి. మీరు చూడండి కావాలంటే. అంటే ఒక మీటర్ గనక అది ముందుకొస్తే ఇక నేను చనిపోతాననేటువంటి సమాచారం కూడా నా మైండ్‌లో ఉండదండి. కంప్లీట్‌గా అండి. 100% బ్లాంక్ అని అనను కానీ ఏమీ ఉండదు సార్ అక్కడింక. ఎయిర్ లేదు. ఇన్హలేషనో, ఎక్స్‌హలేషనో తెలీదు. అక్కడ ఆగిపోతుంది అంతే. ఎప్పుడైతే సడెన్‌గా ఆగిపోయిందో అక్కడ మన మైండ్ మొత్తం జీరో అయిపోతుందండి. జీరో అయిపోతుంది. ఇక్కడండి ఏ వ్యక్తి అయితే అక్కడ ఎలర్ట్‌గా అని అనను. దాన్ని కొంచెం ఎదుర్కోవాలని అనను. చెయ్యి పెట్టి ఆపుదామని అనను. మీరు బలవంతులైతే 2 చేతులు పెట్టి దాన్ని ఆపుదామని కూడా అనుకోను. ఏమీ అనుకోను. ఒక్క సెకండ్ గనక అంతకు ముందు ఆ కాన్షియస్ అవేర్‌నెస్‌తో మీరు గాలిని గమనిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇన్హలేషను, ఎక్స్‌హలేషను, రిటెన్షను, ఆ రిటెన్షను, ఈ రిటెన్షన్ ఎక్కడో గమనిస్తూ ఉన్నప్పుడు, మీరు ఎప్పుడైతే సడెన్‌గా కారు యొక్క శబ్దం వచ్చిందో, అదే డైరెక్షన్‌లో అంటే ఆ వెనక్కి తిరిగినప్పుడు గూడాను, మీ యొక్క కాన్షియస్ అవేర్‌నెస్ గనక ఉన్నట్లయితే, ఉన్నట్లయితే అక్కడ ఆ కారు ఆగిపోద్దంటండి. మీకేమి జరగదు. కారు ఆగిపోవటం తీసేయండి, పక్కన పెట్టండి. మీ గోల్ అంటే మీ లక్ష్యం నెరవేరుతుందట. అంటే ఏ లక్ష్యం కోసం మనం ప్రయాణం చేస్తున్నామో అంటే ఏంటి? ఆ రోడ్డు మీద పోతున్నప్పుడు ఆ లక్ష్యం గాదు. మన జీవిత లక్ష్యం ఒకటుంటది గదూ! ఒక గమ్యం ఒకటుంటది గదూ! ఆ గమ్యానికి ఆ లక్ష్యం సిద్ధి జరుగుతుందట అక్కడ. లక్ష్య సిద్ధి జరుగుతుందట. ఎప్పుడండి? ఎప్పుడైతే మీరు ఆ కాన్షియస్ అవేర్‌నెస్ తోటి ఇన్హలేషను, ఇంటర్నల్ రిటెన్షను, ఎక్స్‌హలేషను, ఎక్స్‌టర్నల్ రిటెన్షను చేస్తున్నప్పుడు దాంతోనే మీరు అక్కడే ఆగిపోకుండా తిరిగి చూసినట్లయితే అక్కడ మన లక్ష్య సిద్ధికి నాంది, ప్రస్తావన మొత్తం జరుగుతాయంటండి అక్కడ. ఇది శివుడు చెప్పిన మాట. ఇదే విషయాన్ని పశ్చిమ దేశస్తున్నటువంటి జపాన్ దేశస్తులున్నారు చూడండి బాగా వాడుకుంటారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా చదవండి 'జెన్ కథలు' అని ఒక పుస్తకం ఒకటుందండి. 'జెన్ కథలు' మార్కెట్‌లో దొరుకుతాయి. చదవండి. ఒక టైటిల్ పేజ్ మీద ఉండేటువంటి మీకు ఒక బొమ్మ గురించి చెప్తాను. అంటే బొమ్మ అంటే పూర్తిగా ఒక నిమిషంలో చెప్తాను మీకు. ఒక కాలం ఉందండి. ఆ బొమ్మ గురించి చెప్తున్నానండి. అంటే ఆ పుస్తకం మీద ఉన్నటువంటి ఫస్ట్ పేజ్ ఉంటుంది గదా! అట్ట మీద బొమ్మ గురించి. 'జన్ కథలు' అని రాసి ఉంటుంది. ఎవరో ట్రాన్స్‌లేట్ చేశారు తెలుగులో పేరు గుర్తులేదు నాకు. ఆ పుస్తకం మీద ఉన్నటువంటి బొమ్మ గురించి మీతో చెప్తున్నా.
మధ్యలో కాలువ ఉంటుందండి. అటొక బ్యాంకు, ఇటొక బ్యాంకు. అటొక చెట్టు, ఇటొక చెట్టు ఉంటుందండి. ఒక చెట్టు కొమ్మ మీదనేమో సింహం ఉంటుందండి. ఆకలితో ఉన్న సింహం. ఒక చెట్టు కొమ్మ మీదనే పులి ఉంటుందండి. ఇటువైపు చెట్టు కొమ్మ మీద. 2 ఆకలితో ఉంటాయండి. ఆ చెట్టుకి, ఈ చెట్టుకి మధ్యలో ఒక తాడు ఉంటుందండి. మధ్యలో ఒక తాడు ఉంటుంది. కరెక్ట్‌గా బ్యాంక్ మీదనే ఉన్నాయండి. కింద నీళ్లున్నాయండి. నీళ్ళల్లో కొన్ని వందల ముసళ్ళున్నాయండి. నోరెళ్ళబెట్టుకొని చూస్తా ఉంటాయి. నోరు ఎళ్ళబెట్టుకొని చూస్తా ఉంటాయి. మధ్యలో ఎక్కడ ఆ తాడు మధ్యలో నేను వేలాడుతుంటా. 2 చేతులు పట్టుకొని వేలాడుతుంటా. ఒక వ్యక్తి. నేనంటే నేను ఒక వ్యక్తి. ఇప్పుడు వీడు ఎటు పోవాలి చెప్పండి? అటు పోతే సింహం, ఇటు పోతే పులి. కింద పడితేనే ఇవి. పైకి పోలేడు. కింద పడితేనేమో ఏదో ఒక ముసలి నోట్లోకెళ్ళిపోతాడు. అటు పోతేనేమో ఆకలితో ఉన్న సింహం కొట్టేస్తది. ఇటు పోతేనేమో ఆకలితో ఉన్నటువంటి పులి కొట్టేస్తది. ఎటు పోవాలండి వీడు? ఇదేనండి అక్కడ జరిగేది. అంటే ఆ బొమ్మ యొక్క ఉద్దేశ్యం మీతో చెప్తున్నాను. ఎటు పోవాలి చెప్పండి? మీరు చెప్పండి ఒకసారి. వాడు ముందుకెళ్ళాలనా? తాడు పట్టుకొని. వెనక్కెళ్తాడా? అటు పులి, ఇటు సింహం ఉందని చెప్పేసి కిందకు దూకుతాడండి? చెప్పండి ఓసారి. పైకి ఓసారి ఒకవేళ పొరపాటున పైకి దూకినా పైకి ఎగిరినా ఎంతసేపు ఉంటాడండి? టపుని మళ్ళీ కింద పడాల్సిందే కదా! ఏం చేయాలి? యెస్. అదండి. కుదరదండి. ఎటు పోవటం కుదరదండి. అద్భుతమైనటి కథలండి. చదవండి. ఎంత చిన్న చిన్న కథలండి. ఒక పేజీకొకటుంటది. 2 పేజీలకోటి, 3 పేజీలకోటుంటది. ఎంత వాలిడ్ ఇన్ఫర్మేషన్ అంటే అంత వాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జన్ కథలని రాసి ఉంటుందండి. మార్కెట్ దొరికితే చదవండి వీలుంటే. బహుశా యూట్యూబ్‌లో పెట్టారో లేదో నాకు తెలియదు. అదే మన గూగుల్ సెర్చ్‌లో చూడండి కావాలంటే. దొరికితే చదవండి. అటువైపు వాళ్ళెక్కువగా ఈ పుస్తక ఆ! ఈ దీన్నే వాడుకుంటారు సార్ వాళ్ళు. ఎక్కువగా జపనీయులు ఇదిగో శివుడు చెప్పినటువంటి ఈ టెక్నికే. ఈ టెక్నికే. అక్కడ అదే గదండీ జరిగింది. ఏం జరిగింది? కంప్లీట్‌గా వాడికి ఇంకేం ఉండదు సార్. సడెన్‌గా వెనక్కి తిరిగాను గదా! కారొస్తే ఒక మీటర్ దూరంలో ఉందండి. ఇప్పుడు మీరు చెప్పండి ఏమన్నా ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి సార్. హలో! హలో సార్. సార్ అతని మైండ్‌లో ఏముంటదండి? ఏమన్నా ఉంటదా? నేను చనిపోతున్నాననే సమాచారం కూడా ఉండదండి. నాకు తెలిసి అనుకుంటున్నాను. అవునా గదా! అవును అవును సార్. అసలు ఏముండదండి. బ్లాంక్ అయిపోతుంది. మైండ్ ఆ! బ్లాంక్ అయిపోద్ది. ఏదో అసలు మైండ్ ఏది బ్లాంక్ ఉండదు. అయిపోద్ది. ఆ! ఒక మీటర్‌లో కొట్టేస్తది ఇంకది. యెస్. ఆ స్టేట్‌లో గనక కాన్షియస్ అవేర్‌నెస్‌తో ఏ వ్యక్తి అయితే ఉంటాడో అతడికి లక్ష్య సిద్ధికి నాంది ప్రస్తావన మొత్తం జరిగిపోతాయండి. యెస్. ఇదే టెక్నిక్ వాడతారు వాళ్ళు. ఇక్కడ దాకెందుకండి ఈ, ఈ జన్ మాంగ్స్ ఉంటారు కదా! నాకు కొంచెం విద్య నేర్చుకుంటానంటే రమ్మంటారు వాళ్ళు. సడెన్‌గా మీతో మాట్లాడుతుంటే మిమ్మల్ని టటా పటా పటా కొట్టేస్తాడండి వాడు. ఎందుకు కొడతాడో వాడికే అర్థం కాదు. గురువుగారు శిష్యుడిని చెంప మీద అటు ఇటు, అటు ఇటు కొడతాడండి. కొడతాడు. ఈడికి బుర్ర తిరిగిపోద్ది. అసలు వీడేమి అనలేదు. ఈడు గొడవ చేయలేదు. ఎవరు శిష్యుడు గొడవ చేయలేదు. గురువుగారు మాత్రం వచ్చేసి కొడతా ఉంటాడు. ఎవరో ఒకడిని పట్టుకొని. సడెన్‌గా అంతే ఇంకా. యెస్. ఆ టైంలో అంటే ఎందుకంటే చెప్తున్నానంటే అక్కడ గూడా అవేర్‌నెస్‌తో ఉన్నట్టయితే అంటే ఇదిగో మీరెక్కడన్నా ఉండండి. ఇన్‌హలేషన్‌లో ఉంటారా? ఎక్స్‌హలేషన్‌లో ఉంటారా? బాహ్య కుంభకమా? అంతర కుంభకమా? ఏ ఇబ్బంది లేదు. అప్పుడు గనక మీరున్నట్టయితే ఆ వ్యక్తి ఉన్నట్లయితే అతడికి జ్ఞానోదయం, ఎన్‌లైటన్‌మెంట్ జరిగి
బట్టలు ఇప్పేసి నాట్యం చేస్తారు సార్. అంటే బట్టలు ఇప్పేసి నాట్యం చేస్తున్నా అంటే దాని అర్థం ఏంటంటే బట్టలు ఇప్పేసి నాట్యం చేయడం అని కాదు. నాట్యం చేస్తున్నప్పుడు బట్టలు విరిగి అంటే మన కింద పడిపోయినా కూడా పట్టించుకోడండి. అలాంటి స్థితికి వెళ్ళిపోతారు సార్ వాళ్ళు. అలాంటి స్థితికి వెళ్ళిపోతారు. ఇదే క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి ఫిఫ్త్ పిల్లర్కి. అది లేదు. ఇంకొక విషయం మీతో చెప్తాను. ఏమిటంటే అది ఉదాహరణకు ఆ మీరు ఒక ఒక శిష్యుడు ఉన్నాడండి, గురువు గారు ఉన్నారు. శిష్యుడు ఏమిటి, ఏదో తప్పు చేస్తాడు, గురువు గారు తిడతాడు కదా. అంటే శిష్యుడు తప్పు చేస్తున్నాడని శిష్యుడు తెలుసు, గురువు గారు కొడతాడని కూడా తెలుసు. శిష్యుడికి ముందే తెలుసండి, తప్పు చేస్తున్నాడు కదా వీడు, తప్పు చేస్తే కొడతాడుగా. కాబట్టి ఏం చేస్తాడు, శిష్యుడు తప్పు చేశాడు, గురువు గారు వచ్చి కొట్టారు, ఇక్కడ మళ్ళీ అది జరగదండి. కారణం ఏంటి, ఆల్రెడీ వాడి మైండ్లో ఇన్ఫర్మేషన్ ఉందండి. ఏముంది ఇన్ఫర్మేషన్, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి గురుగారు వచ్చి కొడతారు. ఇది కాదు కావాల్సింది, ఇది కాదండి. వీడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక సమాచారం ఉంది, అది అక్కడ కుదరదు అది. ఆహా, ఆ స్టేట్ కి ఇప్పుడు అంతమంది మనం అనుకున్న స్టేట్ కి సంబంధం లేనే లేదు. పూర్తి బద్ధ విరుద్ధం. సమాచారం ఉంది ఇక్కడ, నేను తప్పు చేస్తున్నాడు, నా గురువు గారు కొడతాడు, నేను భరించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసి అట్టగే ఉంటాడు. అది కాదు కావాల్సి. అక్కడ మళ్ళీ వేరే ఉంటుంది, వేరే విధంగా ఉంటుంది మన మైండ్. నేను తప్పు చేసేవాడు కొడుతున్నాడు, తప్పేంటి ఆయన అంటాడు. అది అలా కాకుండా శిష్యుడి వైపు నుంచి వద్దాం మనం. శిష్యుడు ఏం చేస్తాడు, బండబూతులు తిడతా ఉంటాడు అనుకుందాం గురువు గారిని తిడుతుంటాడు. నేను సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేసి నన్ను లెట్రిన్లు మొత్తం కడిగిచ్చేస్తున్నావు, నాకేమో జ్ఞానోదయం కావాలి, నీ దగ్గరకు వస్తే సంవత్సరం 2 సంవత్సరాల నుంచి లెట్రిన్లు కాదే మన బాత్రూంలో క్లీన్ చేస్తున్నాను, లెట్రిన్ కడుతున్నాను, నువ్వు ఏంటో నాకు చెప్పేది, బండబూతులు తిడతా ఉంటాడు. అప్పుడు గురువు గారు ఏం చేస్తారు తెలుసా అండి, ఆయనకు తెలిసిన పద్ధతిలో నాట్యం చేస్తాడండి. ఇంకొక విషయం చెప్తాను సార్, మీకు ఏమనుకోకండి. అంటే వీరుంటే చేయటం లేకపోతే లేదు. మీరు సింగిల్ గా ఉన్నప్పుడు మీ బెడ్రూమ్ లో మీకు వచ్చిన భంగిమలో ఒక పాట పెట్టుకోండి. ఆ చెయ్యి ఎడు తిప్పుతారా, ఈ చెయ్యి ఎడు తిప్పుతారా, ఆ కారు ఎడు తిప్పుతారా, ఈ కారు ఎడు తిప్పుతారా, సంబంధం లేదండి. సంబంధం లేదు సార్. డాన్స్ చేయండి. డాన్స్ అంటే డాన్సర్ లాగా చేయమని నేను అంటావా. ఎలా ఉంటుందో తెలుసండి అది. అంటే అంటే వేరే వాడు చూస్తే ఇది డాన్స్ కూడా కాదు, పనికిమాలిన డాన్స్. ఇక్కడ ఆ పాటకు తగినట్టుగా మన శరీరంలో ఏదో ఒక భంగిమ అండి. ఏం పోనివ్వండి, ఒక కాలు పైకెత్తి ఒక కాలు కింద పెట్టండి, ఒక చేయి పైకెత్తి వచ్చి పెట్టండి, చేతులు తిప్పండి, ఏమైందండి, ఏం కాదు. దాని వలన వచ్చేటువంటి ఉపయోగం మనకు అర్థం కాదు, అంత ఉపయోగం ఉంటుందండి. మీకు ఏ భంగిమ వస్తే ఆ భంగిమ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్స్ అండి అది. శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు చాలా పోతాయి సార్, అవి పోతాయి. అంటే ఎవరో చూస్తున్నారని చెప్పేసి ఆ పాటకు ఇంతకు ముందు చేసినటువంటి కొరియోగ్రాఫర్ చేసినట్టుగా, డాన్సర్ చేసినట్టుగా నేను చెయ్యాలని కాదు. అది కాదు కావాల్సింది. కొరియోగ్రాఫర్ మీరే, డాన్సరు మీరే. ఆ ట్యూన్‌కి సంబంధించినంత వరకు ఏది ఆ పాట ఉంది కదా, ఏదో ఆ పాట తగినట్టుగా మీ చెయ్యి కదిలిస్తా ఉండండి అంతే. ఇంకో చెయ్యి కదిలించండి, ఆ కాలు కదిలించండి, ఈ కాలు కదిలించండి. డాన్స్ మీకు తెలిసింది అంతే, ఇంక చేయండి. బ్యూటిఫుల్ టెక్నిక్స్ అండి. బెస్ట్ టెక్నిక్ అది. సరే, మన విషయానికి వచ్చేయండి. శిష్యుడు తిడుతున్నాడు కదండి, గురువు గారు ఏం చేస్తారో తెలుసా అండి, ఆయన ఎప్పుడు కూడాను కాన్షియస్ అవేర్నెస్ తో ఉంటాడు కాబట్టి శిష్యుడు తిడుతున్నాడు అనేటువంటి విషయానికి ముందే ఆయన నిర్ణయానికి వస్తాడు, శిష్యుడు తిట్టబోతున్నాడని. చూడండి కావాలంటే, శిష్యుడు నన్ను తిట్టబోతున్నాడు, వీడికి మైండ్ లో ఈ ఉందని చెప్పేసి వాడి మైండ్ లో ఎప్పుడైతే ఈ సమాచారం వచ్చిందో అప్పటి నుంచి డాన్స్ చేయడం మొదలు పెడతాడు. ఎస్, అప్పటి నుంచి డాన్స్ చేయడం మొదలు పెడతాడు. నువ్వు తిట్టుకో,
ఏమైనా చేసుకో, ఈ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టు, ఏమీ అనడు. అది ఆ కండిషన్ అది. ఇప్పుడు శిష్యుడు తిడుతుంటే, గురువు గారిని తిడుతుంటే, 2 సంవత్సరాల నుంచి నన్ను బాత్రూమ్ కడిగిస్తున్నావు, లెట్రిన్‌లు క్లీన్ చేపిస్తున్నావు, ఏదో భోజనం పెట్టేసి నన్ను జ్ఞానోదయం కమ్మట నడిపిస్తున్నావు అని చెప్పేసి నాకేం చేయమంటున్నావు? మిగతా వాళ్ళని నువ్వు కూర్చోబెట్టి చెప్తున్నావు, నన్ను కూర్చోబెట్టి చెప్పట్లేదు అని చెప్పి తిడుతుంటే, అని తిట్టమంటే అట్లా మాట్లాడుతున్నప్పుడు గురువుగారు నవ్వుతూ ఉంటాడండి. లేదా డాన్స్ చేస్తాడు. అది అతని కండిషన్. అప్పుడు శిష్యుడు అర్థం చేసుకోవాలి. ఓహో! అంటే ఏమిటి ఇక్కడ? శిష్యుడు అర్థం చేసుకోవాలని చెప్పేసి గురువుగారు ఆ విధంగా డాన్స్ చేస్తుంటాడు. అట్లాగే గురువుగారు కూడా కొట్టినప్పుడు శిష్యుడు ఆ విధంగా డాన్స్ చెయ్యాలని చెప్పటానికే డాన్స్ చేస్తున్నాడు గానీ ఇంకోటి కాదు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. గురువుగారు కొడుతున్నాడండి, కర్ర తీసుకొని కొడతాడండి. టప టప బాధేస్తాడండి 3 దెబ్బలు. లేదా చెంప మీద వాయిస్తాడు. ఏంటి నన్ను కొడుతున్నాడే, నేనేం చేయలేదే, పొరపాటు ఏం చేయలేదు చెప్పేసి నువ్వు అనుకుంటే పొరపాటే ఇంకంతే. అది కాదు కావాల్సింది గురువుకి. గురువు కావాల్సిందేమిటి? ఆయన కొడుతున్నా సరే, వీడు ఏ స్థితిలో ఉన్నాడు? ఇన్హలేషన్‌లో ఉంటే ఇన్హలేషను, ఎక్స్‌హలేషన్‌లో ఉంటే ఎక్స్‌హలేషను, ఇంటర్నల్ టెన్షను, ఎక్స్‌టర్నల్ టెన్షన్‌లో ఉంటే ఎక్స్‌టర్నల్ టెన్షన్. అది. అలా ఉన్నాడా లేదా తెలుసుకుంటానికే గురువుగారు కొడతాడు చెప్పండి. గురువుగారికి ఏం పనండి? పిచ్చేవాడికి ఏమన్నా కొట్టడానికండి. ఆడికి ఈడికి సంబంధం లేదు. గురు శిష్య సంబంధమే గదండీ! వాళ్ళు బద్ధశత్రువులు గాదు గదూ! ఇది తెలుసుకుంటానికే గురువు కొడతాడు సార్. ఇది అర్థమైతే చాలండి. అర్థమైతే చాలు. అక్కడి దాకెందుకండి? ఉత్తర భారతదేశంలో హర్యానా మన రాష్ట్రం ఉంటుంది కదండీ! హర్యానాలో ఒక జన్ మాస్టర్ చెప్తున్నప్పుడు ఒక లేడీ 70, 80, 90 ఇయర్స్ ఉంటాయి. అందరూ పోతారండి. ఆమె దగ్గరికి ఆ లోపల కూర్చుంటుంది ఆవిడ. ఎర్లీ మార్నింగ్ 5కో, 6కో రమ్మంటుంది. నాకు జ్ఞానోదయం గావాలంటే రమ్మంటుంది. ఆవిడ రెడీగా కూర్చుంటది 5:00, 6:00. బయట క్యూ పెడతారు. ఒకడొకడు ఎళ్తా ఉంటాడు. వెళ్తే మనకు సౌండ్ ఇనపడుతుంటదండి వాడిని కొట్టినట్టుగా. కొట్టినట్టుగా ఏమని? ఒకడు పోతాడు కదండీ! తలుపేసి కొడుతుంది. తలుపు నుంచి సౌండ్ ఇనపడుతుంటది మనకు. ఆ శబ్దం మనకు బయటకి వినపడుతుంది. టక 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 అసలు మన ఇక బెల్ట్ తీసి కొడితే ఎట్నో, రాడ్ తీసి కొడితే ఎట్నో, చెంప కొడితే చెంప పలగొడితే ఎట్నో ఆ సౌండ్ వినపడుతుంటుందండి. మనం భయపడిపోతాం. అంటే ఆ సౌండ్ విని మనమే భయపడిపోతాం. మామూలుగా అయితే ఏమిటి? ఎదురు తిరగాలి. తిరిగి ముసలమానని కొట్టాలి ఆ ముసలమ్మని. లేదా ఏడ్చుకుంటున్నాను రావాలి. అట్లా కాకుండా బయటికి వచ్చేటప్పుడు మహదానందంగా వెళ్ళిపోతారంటండి. ఆనందంగా వెళ్ళిపోతారంటండి. నాకు జ్ఞానోదయం అయింది. ఇంతకన్నా నాకేం కావాలని వెళ్ళిపోతారంట సార్. ఇది ఫ్యాక్ట్ చెప్తున్నాను మీతోటి జరిగిన విషయమే ఇది. మరి ఆవిడ ఏం చేస్తుందో లేదు. అంతే ఆమె చేసేది. వీడి కండిషన్ బట్టి చేత్తోనో, కర్రతోనో టప టప బాధేస్తది ఇంకంతే. పోవడం ఆలస్యంగా అసలు ఏమి చెప్పడం, గిప్పడం ఏమి ఉండదండి. ఉండదండి. టక్కున మారిపోతారంటండి. మరి ఆ దెబ్బల్లో ఉందా? ఆ కర్రలో ఉందా? లేకపోతే ఆ చేతిలో ఉందా? ఆ చెంప మీద ఉందా? ఏమిటో తెలీదు గానీ కంప్లీట్‌గా ఆ డోర్ తెరుచుకొని బయటకొచ్చేటప్పుడు డాన్స్ చేస్తే ఏ విధంగా డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారో ఆ విధంగా వెళ్ళిపోతారు. అలాంటి చేంజ్ జరుగుతుందండి. అలాంటి మార్పొస్తుంది. అలాంటి మార్పొస్తుంది. అదే ఇక్కడ జరిగేటువంటిది. ఇప్పుడు కంప్లీట్‌గా ఇన్‌హలేషన్‌లో, ఇంటర్నల్ టెన్షను, ఎక్స్‌టర్నల్ టెన్షన్‌లో గనక ఆ చివరి బిట్టుని చూడండి. కంప్లీట్ గాలి వదిలేసిన తర్వాత మనం పూర్తిగా వదిలేయాలండి. పూర్తిగా వదిలేయాలి. ఇక నా శరీరంలో ఒక ట్రేస్ కూడా ఉండటానికి వీల్లేదు. 0.11 క్యూబిక్ ఎంఎం కూడా ఉండటానికి వీల్లేదు. కంప్లీట్‌గా వదిలేసిన తర్వాత కొంత గ్యాప్ ఉంటుందండి మనకు. మళ్ళీ గాలి పీల్చుకుంటానికి.
ఆ గ్యాప్ ని ఎక్స్టెండ్ చేయండి, కావాలని ఎక్స్టెండ్ చేయండి. ఇవాళ ఒక సెకండ్ ఉన్నామండి, ఇంకొంచెం సేపు ఉండొచ్చండి, ఏం కాదు, ప్రాణం ఏం పోదు. ఎందుకంటే ప్రాణం ఎందుకు పోదంటే అంతకుముందు ఆల్రెడీ ఉన్నటువంటి గాలి మనకు లోపల పనిచేస్తుంటుంది కాబట్టి దాంతో జీవిస్తాం మనం. కాబట్టి ఏం చేయాలి మనం? ఎప్పుడైతే గాలి పీల్చుకున్న తర్వాత ఇంటర్నల్ రిటెన్షన్ అప్పుడే వదిలేండి, తర్వాత వెళ్దాం మనం, తర్వాత పిల్లర్స్ ఉన్నాయి అప్పుడు వెళ్దాం. వదిలేస్తాం కదండి, వదిలిన తర్వాత మొత్తాన్ని బయటికి వదిలేయండి. ఏముందండి, పొట్టను లోపలికి తీసారండి, అవకాశం ఉన్నంత వరకు బయటికి వెళ్ళిపోద్ది, ఏం కాదు, అక్కడ ఉండండి. ఇంకా పొట్టను బయటికి తీసుకురావద్దండి, మళ్ళీ గాలి పీల్చొద్దు. అవకాశం ఉన్నంత వరకు ఉంచి, ఇక నేను గాలి పీల్చుకోకపోతే ఉండలేను అనేటువంటి స్థితికి వస్తారు కదండి, అప్పుడు గాలి పీల్చుకో. అది ఆ పీరియడ్ లో చూడండి మీ మనసు ఎట్లా ఉంది. మనసు కాదు, మీ స్థితి చూడండి. మన సంగతి వదిలే, మనసే ఉండదు అక్కడ, ఏముండదు. గాలి లేకపోతే మనసు ఎందుకు ఉంటుంది? గాలికి మనసుకు లింక్ అండి అది. ఎయిర్కి మైండ్కి లింక్. ఎయిర్ ఉంటే మైండ్ ఉంటుంది, మైండ్ ఉంటే ఎయిర్ ఉంటుంది, అంతే. ఒకటి లేకపోతే రెండోది ఉండటానికి వీల్లేదండి. ఏముంటుంది మరి అక్కడ? ఎస్, ఏది ఉండాలో అది ఉంటుంది. ఒకవేళ మీరు ఉంది అనుకున్నప్పుడు మన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనుకుంటాం కదండి మనం. ఇవన్నీ మూడు శరీరాలే కదా. శరీరానికి ఏ లక్షణాలు గుణాలు అయితే ఉన్నాయో స్థూలానికి, సూక్ష్మానికి కూడా ఉంటాయి సార్. కానీ సూక్ష్మంలో ఇప్పుడు మనకు కనపడేటువంటి కాళ్ళు చేతులు ఏ ఉండవండి. కానీ కాళ్ళు చేతులు చేసేటువంటి పని సూక్ష్మ శరీరం చేస్తుంది. అట్లాగే స్థూల శరీరంలో మైండ్ ఉందనుకున్నప్పుడు, స్థూల శరీరంలో మైండ్ 1350 గ్రాముల మైండ్ ఉన్నప్పుడు ఇవి ఏ పనులు చేస్తుందో, సూక్ష్మ శరీరంలో 1350 గ్రాముల మైండ్ ఉండదు. కానీ అన్ని పనులు ఇక్కడ ఏ పనులు చేస్తుందో అన్ని పనులు అక్కడ జరుగుతుంటాయండి. అట్లాగే కారణ శరీరం కూడా అప్పుడు కారణ శరీరంతో లింక్ అయి ఉంటుందంట అండి. ఆ పీరియడ్ ఏ పీరియడ్? బాహ్య కుంభకంలో గాలి కంప్లీట్ గా లేనప్పుడు అది దగ్గరగా, అంటే ఆల్మోస్ట్ ఆల్ కారణ శరీరం యొక్క అంటే కారణ శరీరం కాజల్ బాడీలో ఉండేటువంటి కాజల్ బ్రెయిన్ యొక్క యాక్టివిటీతో ఉంటుంది అది. అది కాజల్ బాడీలో ఉండేటువంటి కాజల్ బ్రెయిన్ యొక్క యాక్టివిటీతో ఉంటుంది అది. దట్ ఈస్ వెరీ నియరర్ టు ఎన్లైటన్మెంట్. వెరీ నియరర్ కాదు, దట్ ఈస్ ఎన్లైటన్మెంట్, దట్స్ ఆల్. అదే శివుడు పార్వతీమాతకు చెప్తారు. ఇది అంటే ఇంకొక కోణంలో దర్శించి ఇచ్చాం మనం దేన్ని ఆ సమయంలో, ఆ ప్రదేశంలో. సమయము ప్రదేశము అనేటువంటి రెండు విషయాలు నా మస్తిష్కంలో లేకుండా నా గమనిక ఉంటుందో, ఆ గమనిక యొక్క ఫలితాన్ని ఇంకొక కోణంలో దర్శించాం మనం. అంటే ఇంకొక ఫేస్ తో దర్శించాం. ఇది ఫిఫ్త్ ఫేస్ వైపు ఇది ఫేస్ చేసి ఉంటుంది ఇది. అదే శివుడు పార్వతికి చెప్పాడు. ఆ విషయాన్నే ఆ మహానుభావుడు చెప్తే మీతో షేర్ చేశానమ్మా. ఎక్సర్సైజ్ మాత్రం నిన్నట్లాగానే ఉంటుంది. ఇంతవరకు చెప్పిందంటే మీకు ఏదైనా డౌట్ కానీ, క్వశ్చన్ కానీ ఏదన్నా అడగాలనుకుంటే అడిగితే ఆన్సర్ చేస్తాను, లేదంటే ఎక్సర్సైజ్ వెళ్ళిపోతాను. జయరామ్జీ అని ప్రశ్నలు ఉన్నాయా? క్వశ్చన్ చూద్దాం సార్. సార్ ఎక్సర్సైజ్. ఓకే సార్. అమ్మా వెళ్దామా? సార్ హలో, ఎక్సర్సైజ్ వెళ్దాం సార్. వెళ్ళిపోదామా? వెళ్దాం సార్. ఓకే, అడగాలనుకుంటే అడగండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు అడిగితేనే మీరు అడిగితేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే కష్టం రాదు. అందుకు నేను అనేది.
Sit comfortably. Gently close your eyes. Take 3 long breaths. Now, inhale. Exhale. Now, we are sending out all the total air right from our body to outside. Forcibly do it. Stay here for a second. Extend the period at least half second. Again, inhale. Same procedure continues for the next 15 minutes. Go on like this. Concentrate on the part. That's all. For the next 15 minutes.
ప్లీజ్ సార్, come to normal position. Gently open the eyes. ఇదండి ఈ ఎక్సర్సైజ్ మళ్ళీ రేపు మనం ఇంకొక విచారణ ఎక్సర్సైజ్ చేసేది కూడా ఇద్దాం. స్వస్తి. థ్యాంక్ యూ సార్.